మరి ఇక్కడ ఏం జరిగిందనేది, ఈ నాలాపై కబ్జా ఎట్లా జరుగుతుంది, ఏంది, ఈ పక్కన పెట్రోల్ బంకు, ఇక్కడనే ఒక షెడ్డు, ఇవన్నీ ఆక్రమణలు ఏంది, నాలాలపైన కట్టుడేంది, అసలు ఏం జరుగుతుంది, ఎల్బీ నగర్ సంబంధించినటువంటి రోజు కొట్టు గుర్తుకొస్తుంది. మరి పడంపేటలో బరితెగించినటువంటి అక్రమార్కులు అంటే నాలాను కూడా వదులుతలేరు, నాలాలను కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నటువంటిది. కనీసం అధికారులు ఎట్లా పట్టించుకుంటలేరు. మరి వాళ్ళు దేనికి మరి లాలుచిపడా, దేనికా, ఏంది అక్రమార్కులు మరి ఇలాంటి నిర్మాణాలు చేస్తుంటే, కబ్జాలు చేస్తుంటే పట్టించుకునేటువంటి అధికారుల మరి నిర్లక్ష్యం ఏందని, మరి ఆఖరికి లాస్ట్కు స్థానిక ఎమ్మెల్యేను పట్టుకొని మరి పట్టించుకొని దీంట్లో కనీసం దృష్టి పెట్టి ఈ అక్రమ నిర్మాణాల పైన, ఈ అల్మాస్ గుడలు జరిగేటువంటి ఈ షెడ్ల నిర్మాణము, ఈ నాలను కబ్జా చేసేటువంటి ప్రాంతాన్ని కనీసం లోకల్ ఎమ్మెల్యేను పట్టుకొని న్యాయం చేయాలని చెప్పి మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మన దగ్గర ఉన్న పరిస్థితి. మన దౌర్భాగ్యం ఏంటంటే హైదరాబాద్లో నాలాలను కబ్జాలు పెట్టడం, నాలాలను తిమింగలాల్లాగా మింగేయడం. అధికారులకైతే నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఇంత మొండి ఉంటారని నేను చూడలే నా జీవితంలో. ఇలాంటి మొండి ఆఫీసర్లు, మొండిగా వ్యవహరించే వాళ్ళు, మొండితనంగా కంప్లైంట్లు వచ్చి మరి ఎన్నో ఇట్లాంటి అభ్యర్థనలు పెట్టుకున్నా కూడా, పేపర్లలో ఆర్టికల్లు వచ్చినా కూడా, ఇలాంటి వీడియోలు వచ్చినా కూడా అక్రమ నిర్మాణాలు, అక్రమ దందాలు జరుగుతున్నాయి. ప్రజల జీవితాలతోటి నిప్పుతో చెలగాటమాడినటువంటి ఇట్లాంటి నిర్మాణాల వల్ల కాలనీల వాళ్లకు, ప్రజలకు రేపు భవిష్యత్తులో ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి ఎంత చెప్పినా ఎందుకు ఇంటలేరో తెలుసలేదు. ఏంది అసలు మీ అలసత్వం? ఏం చూసుకొని మరి ఇట్లా మీరు దేనికి ఇట్లా మరి దేనికి తెగబడి ఇట్లా కడుతున్నారు? ఇట్లా నాలుగు కబ్జాలు చేసుడేంది? దాదాపు వీళ్ళు ఎవ్వరు పట్టించుకుంటారు ఇక లాభం లేదని చెప్పి మరి అక్రమ నిర్మాణాల పైన మరి ఉక్కుపాదం మోపుతున్నటువంటి హైడ్రా కమిషన్ ఏదైతే రంగనాథ్ ఉన్నారో, ఆ రంగనాథ్ గారికి, తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా మరి ఒక భారత్ శక్తికి సంబంధించినటువంటి మరి మొత్తం వివరాలతోటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి పూర్తి ఆధారాలతోటి మరి ఈ యొక్క కమిషనర్కు, సీనియర్ జర్నలిస్టు మరి ఈ యొక్క మొత్తం కంప్లైంట్ ఇచ్చినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఈరోజు మరి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ చూసినట్లయితే మరి బడంగపేటకు సంబంధించినటువంటి ఒక వార్తను చూస్తున్నాము. అది మరి ఇక్కడ ఏం జరిగిందనేది, ఈ నాలాపై కబ్జాలు ఎట్లా జరుగుతుంది, ఏంది, ఈ పక్కన పెట్రోల్ బంకు, ఇక్కడనే ఒక షెడ్డు, ఇవన్నీ ఆక్రమణలు ఏంది, నాలాలపైన కట్టుడేంది, అసలు ఏం జరుగుతుంది, ఎల్బీ నగర్ సంబంధించినటువంటి రోజు కొట్టు గుర్తుకొస్తుంది. మరి దానికి సంబంధించినటువంటిదే ఇక్కడ చూసినట్లయితే నాలాపై కబ్జా షెడ్డు, నాలాపై కబ్జా షెడ్డు, పెట్రోల్ బంకుకు పక్కనే ఈ మృత్యు ఉచ్చు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇది చూడండి, నాలాపై కబ్జా షెడ్డు, పెట్రోల్ బంక్ పక్కనే మృత్యు ఉచ్చు అనేటువంటి టైటిల్ తోటి మనకు భారత్ శక్తిలో వచ్చినటువంటి ఒక వార్తను చూస్తున్నాము. ఇది బడంగపేటకు సంబంధించినటువంటి వార్త. మరి బరితెగించినటువంటి అక్రమార్కులు నిబంధనలకు పాతర, బడంగపేటలో బరితెగించినటువంటి అక్రమార్కులు అంటే నాలాను కూడా వదులుతలేరు, నాలాలను కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నటువంటిది బరితెగించినటువంటి అక్రమార్కులు. ఎస్ఎన్డిపి నాలాపై పదుల సంఖ్యలో భారీ అక్రమ గిడ్డంగులు, అక్రమ నిర్మాణాలు, ప్రమాదం పొంచి ఉన్న టౌన్ ప్లానింగ్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న వైనం. ఇది ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని చూసుకుంటున్నారు. శంషాబాద్ జోనల్ కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఇది జిహెచ్ఎంసీ కమిషనర్ సంబంధించినటువంటిది. తర్వాత జోనల్ కమిషనర్, శంషాబాద్ జోనల్ కమిషనరు మరి వీళ్ళిద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటిది. ఇంకా దీనికి హైడ్రా కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ప్రజలకి డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఇది చూడండి, ఇది ఇక్కడ బడంగపేటలో ఉన్నటువంటి ఇది పెట్రోల్ బంక్, దీని పక్కన నాలా, ఇది ఇక షెడ్ కట్టింది చూడండి. నిబంధనలకు విరుద్ధంగా కబ్జా చేసుకొని నాలాను ఇక్కడ షెడ్ వేసినటువంటి మన ఫోటోను చూస్తున్నాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ ఈ బడంగపేటలో. దీని పక్కనే ఈ నాలా మీద పెద్ద షెడ్ తోటి నిర్మాణం జరిగినటువంటి వార్త చూస్తున్నాం. నిబంధనలు గాలికి, నిధులు బూడిదలో, అధికార యంత్రాంగం నిద్రలో. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడలో అక్రమార్కులు బరితెగించారు. ఇది ఎక్కడ? బడంగపేట అల్మాస్ గూడలో అక్రమార్కులు బరితెగించి ఈ యొక్క నాలాను కబ్జా చేసి మరి అధికారుల యంత్రాంగమేమో మరి నిద్రలో ఉన్నారు,
ఈ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ అల్మాస్గూడలో ఇలాంటి అక్రమ నిర్మాణం వచ్చినటువంటి మనం చూస్తున్నాం. ఎందుకంటే వరద నీటి మళ్లింపు కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాము నాలాను ఏకంగా కబ్జా చేసి భారీ షెడ్డు నిర్మాణానికి తెరలేపారు. అటు నీటిపారుదల శాఖ చట్టాలను ఇటు అగ్నిమాపక భద్రతను తుంగలదొక్కి సాగుతున్నటువంటి ఈ అక్రమ దందా ఇప్పుడు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇది అల్మాస్గూడలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణం. మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నాలాల క్రమబద్ధీకరణకు చేస్తున్నటువంటి మరి ఈ డెవలప్మెంటు దాన్ని మరి మొత్తం కూడా రూల్స్ను తుంగలదొక్కి మరి ఇటు అగ్నిమాపక భద్రతకు సంబంధించినటువంటి రూల్స్ లేవు, ఇక్కడ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి రూల్స్కు విరుద్ధంగా ఈ నాలాను కబ్జా చేసుకొని మరి ఇట్లా షెడ్ల నిర్మాణం చేస్తున్నటువంటి ఈ బడంగ్పేటకు సంబంధించినటువంటి ఈ అల్మాస్గూడలో జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వార్తను ఈరోజు మరి భారత్ శక్తి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి చూస్తున్నాం. ఈ అక్రమ దందా ఇప్పుడు స్థానికుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఈ అక్రమ నిర్మాణానికి బడంగ్పేట మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఉన్నతాధికారులు చెప్పాలి. ఈ అల్మాస్గూడలో కట్టేటువంటి బడంగ్పేటలో ఈ అక్రమ నిర్మాణం నాలాను కబ్జా చేసి రేకుల షెడ్డుతో నిర్మాణం చేస్తున్నటువంటి దాని మీద మున్సిపల్ శాఖకు ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ మరి వాళ్ళు పట్టించుకోకుండా ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోకుండా కూర్చకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నారు, మీరు ఏం చేస్తున్నారని మాత్రం ఇక్కడ మరి ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం మాత్రం అధికారులు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎస్ఎన్డిపి నాలాపై పెట్రోల్ పంపు భారీ గిడ్డంగుల నిర్మాణం చేపట్టడం, అధికారుల ముడుపుల మత్తులో జోగి అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించడం. ఇది చూడండి, నాలాపైన పెట్రోల్ పంపు భారీ గిడ్డంగులు, పెట్రోల్ పంపు కూడా అక్రమ నిర్మాణమే. మరి దీనికి ఎట్లా ఇచ్చారో పర్మిషన్ తెలియదు. గతంలో ఈ ప్రాంతం అంతా నీట మునిగి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పడవలో తిరిగిన పరిస్థితి. ఇప్పుడు ఈ నిర్మాణాలు ఎక్కడైతే నాలాపై కబ్జా చేసుకుని కట్టే ప్రాంతం ఉందో అది ఒకప్పుడు నీటికి వర్షాకాలంలో మరి ఆ పడవ మీద ప్రయాణించినటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా సుందరంగా ఈ షెడ్లు నిర్మాణం జరిగి ఇంత పెద్ద ఎత్తున మరి కబ్జాలు చేస్తున్నటువంటి ఈ భాగవతం మరి భారత్ శక్తి పేపర్లో ఈరోజు మనం చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే అయినా కళ్ళు తెరిచి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం అధికారులు ఎట్లా పట్టించుకుంటలేరు. మరి వాళ్ళు దేనికి మరి లాలుచిపడా దేనికా ఏంది అక్రమార్కులు మరి ఇలాంటి నిర్మాణాలు చేస్తుంటే కబ్జాలు చేస్తుంటే పట్టించుకున్నటువంటి అధికారుల మరి నిర్లక్ష్యం ఏందని మరి ఆఖరికి లాస్ట్కు స్థానిక ఎమ్మెల్యే అయినా పట్టుకొని మరి పట్టించుకొని దీంట్లో కనీసం దృష్టి పెట్టి ఈ అక్రమ నిర్మాణాల పైన ఈ అల్మాస్గూడలో జరిగేటువంటి ఈ షెడ్ల నిర్మాణం ఈ నాలాలను కబ్జా చేసేటువంటి ప్రాంతాన్ని కనీసం లోకల్ ఎమ్మెల్యే అయినా పట్టుకొని న్యాయం చేయాలని చెప్పి మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నాలాను మింగేస్తున్న తిమింగలాలు, ఇది మన దగ్గర ఉన్న పరిస్థితి. మన దౌర్భాగ్యం ఏంటంటే హైదరాబాద్లో నాలాలను కబ్జాలు పెట్టడం, నాలాలను తిమింగలాల్లాగా మింగేయడం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలాల అభివృద్ధి పనులకు కొందరు అక్రమార్కులు తూట్లు పడుస్తున్నారు. అల్మాస్గూడ ప్రధాన రహదారిపై నాలా పైభాగంలో ఎటువంటి అనుమతులు లేకుండానే పిల్లర్లు లేపి భారీ అనుమతులు లేకుండానే మరి పిల్లర్లు వేసుకొని పెద్ద భారీ విస్తీర్ణంలో షెడ్లు నిర్మిస్తున్నారు. కనీసం బఫర్ జోను వదలాలన్న నిబంధనలు కూడా లేవు. ఇక్కడ ఇది బఫర్ జోన్ అంటే నాలా, ఇక్కడ వాటర్ ఆగేటువంటి ప్రాంతం బఫర్ జోన్ ఉంది. మరి ఈ బఫర్ జోన్లో కనీసం కట్టొద్దు, నిర్మాణాలు చేయొద్దు అనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనల్ని తుంగలదొక్కి ఇక్కడ రేకుల షెడ్లతో పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తున్నటువంటిది, పెద్ద విస్తీర్ణంలో భారీ షెడ్లతో నిర్మిస్తున్నటువంటి వాతావరణం చూస్తున్నాం. కనీసం బఫర్ జోన్ వదలాలన్న నిబంధన కూడా లేదు. దాన్ని బేఖాతరు చేస్తూ రేపు వర్షాకాలంలో ఈ నిర్మాణం వల్ల ప్రవాహం ఆగిపోతే కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నివాస ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడం ఖాయమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది బడంగ్పేటలో ఉన్నటువంటి అల్మాస్గూడలో ఉన్నటువంటి నీటి పరివాహక ప్రాంతమైనటువంటి ఆ నాలా పైన కబ్జా చేసి కబ్జా రాయిళ్ళు నిబంధనలు మరి ఉల్లంఘించి నిబంధనలు తుంగలదొక్కి బఫర్ జోన్ అని కూడా వదలకుండా మొత్తం నాలాను ఆక్రమించుకొని పెద్ద పెద్ద భారీ నిర్మాణాలు షెడ్ల రూపంలో వెలుస్తున్నటువంటి వాటికి
మరి అధికారులు పట్టించుకోకపోతే కనీసం లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో వర్షాకాలంలో భారీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఈ కాలనీలు మొత్తం నీళ్ళు ఎటుపోక కాలనీ మొత్తం కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మరి చెప్తున్నటువంటి పర్యావరణవేత్తలు దీనికి భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. నిప్పుతో చెలగాట ఆడుతున్నటువంటి ఆటలాగా ఉంది ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క దుర్మార్గం. ఈ అక్రమ నిర్మాణం సాక్షాత్తు ఎస్పీఆర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుకు ఆనుకొని ఉండడం గమనార్హం. పెట్రోల్ బంకుల వద్ద కఠినమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమల్లో ఉండాలి. కానీ ఎటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఎన్ఓసి లేకుండా చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న ఈ షెడ్డులో ఏ చిన్న ప్రమాదం జరిగినా అది మహా విస్ఫోటనానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ పక్కన ఇలాంటి నిర్మాణాలు భారీ నిర్మాణాలు చేసి అందులో ఏదైనా ఫైర్ కనుక జరిగితే ఈ పెట్రోల్ బంక్ వేలి పెద్ద ప్రమాదం జరిగి మరి పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఎన్ఓసి లేకుండానే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి ఈ షెడ్డులో మరి ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి ఎవరు బాధ్యులని చెప్పి మాత్రం ఇక్కడ అడుగుతున్నారు. వందలాది మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. అధికారులకైతే నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఇంత మొండిగా ఉంటారని నేను చూడలే నా జీవితంలో. ఇలాంటి మొండి ఆఫీసర్లు, మొండిగా వ్యవహరించే వాళ్ళు, మొండితనంగా కంప్లైంట్లు వచ్చి మరి ఎన్నో ఇట్లాంటి అభ్యర్థనలు పెట్టుకున్నా కూడా, పేపర్లలో ఆర్టికల్ వచ్చినా కూడా, ఇలాంటి వీడియోలు వచ్చినా కూడా అక్రమ నిర్మాణాలు, అక్రమ దందాలు జరుగుతున్నాయి. ప్రజల జీవితాలతోటి నిప్పుతో చెలగాటమాడినటువంటి ఇట్లాంటి నిర్మాణాల వల్ల కాలనీల వాళ్లకు, ప్రజలకు రేపు భవిష్యత్తులో ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి ఎంత చెప్పినా ఎందుకు ఇంటలేరో తెలుసలేదు. ఏంది అసలు మీ అలసత్వం? ఏం చూసుకొని మరి ఇట్లా మీరు దేనికి ఇట్లా మరి దేనికి తెగబడి ఇట్లా కడుతున్నారు? ఇట్లా నాలను కబ్జాలు చేసుడేంది? ఇది పరిస్థితి. అధికారులారా మీరు కళ్ళు తెరవరా? ప్రజలు అడుగుతుండ్రు. అధికారులారా మీరు కళ్ళు తెరవండి. తెరవరాయిగా మూసుకొనే ఉంటారా? చెవులు మూసుకొని కళ్ళు మూసుకొనే ఉంటారా అని అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత పెద్ద నిర్మాణం జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చూడలే నటించడం వెనుక భారీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెళ్తున్నాయి. ఇది చూడ్రి, ఇది ఎక్కడుంది? మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతుంటే మరి చూడనట్లు ఉంటున్నటువంటి, నటిస్తున్నటువంటి ఈ అధికారులను ఏమనాలనేటువంటిది కూడా అర్థం కాని పరిస్థితి. చట్టం ఏం చెప్తుంది తెలుసా? అనుమతులు లేని నిర్మాణాలపై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం తక్షణమే కూల్చివేతలు చేపట్టాలి. ఎవరైతే ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేస్తారో 2019 సంవత్సరం ఈ యొక్క ప్రకారము సెక్షన్ ప్రకారం, మున్సిపాలిటీ సెక్షన్ ప్రకారం ఈ యొక్క నిర్మాణాల పైన చర్యలు చేపట్టాలనేటువంటిది నిబంధన ఉంది. కానీ మరి దీని బాధ్యులు ఎవరు? విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఇది కూడా వీళ్ళు ఎప్పుడైతే అక్రమ నిర్మాణాల మీద యాక్షన్ తీసుకోకపోతే అధికారుల పైన కూడా మరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది లా ప్రకారం. హైడ్రా దృష్టికి అక్రమ దందా ఇక విసుకొచ్చింది. ఏం చేస్తారు? లోకల్ లీడర్స్ పట్టించుకోరు, లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోడు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక వీళ్ళ ఆఖరికి హైడ్రా దృష్టికి అక్రమ దందా. నాలా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కమిషనర్తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు సీనియర్ జర్నలిస్ట్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇది చూడండి, భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఈ కథనము. దాదాపు వీళ్ళు ఎవ్వరు పట్టించుకుంటట్లేరు. ఇక లాభం లేదని చెప్పి మరి అక్రమ నిర్మాణాల పైన మరి ఉక్కుపాదం మోపుతున్నటువంటి హైడ్రా కమిషన్ ఏదైతే రంగనాథ్ ఉన్నాడో ఆ రంగనాథ్ గారికి, తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా మరి ఒక భారత్ శక్తికి సంబంధించినటువంటి మరి మొత్తం వివరాలతోటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి పూర్తి ఆధారాలతోటి మరి ఈ యొక్క కమిషనర్కు, సీనియర్ జర్నలిస్టు మరి ఈ యొక్క మొత్తం కంప్లైంట్ ఇచ్చినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఏం కంప్లైంట్ ఇచ్చింది ఆయన వేణుగోపాల్ రెడ్డి అంటే, ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి తక్షణమే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి కూల్చివేతలు చేపట్టకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ భారత్ శక్తి సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి ఇక వీళ్ళ అధికారులు స్పందించట్లేరు, వీళ్ళు రెస్పాండ్ కావట్లేరు అని చెప్పి సీరియస్గా ఇక ఇది ఎట్లయితే ఏమన్నా కానీ అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, మరి ఇక్కడ కలెక్టర్ కూడా, మున్సిపల్ కమిషనర్ కూడా ఈ యొక్క
వేణుగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి పూర్తి ఆధారాలతోటి మరి దీని మీద విచారణ చేసి కూల్చివేయాలి, లేకుంటే మాత్రం ఖచ్చితంగా మేము దీనిపైన మేము పోరాటం చేస్తామని చెప్పినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో అధికారులు విఫలమైతే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తుందంటే, అక్రమ నిర్మాణాలు జరిగినప్పుడు అధికారులకు కంప్లైంట్లు వచ్చినప్పుడు యాక్చువల్గా అధికారులు మీరే చూడాలి. ఎక్కడన్నా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయా, కబ్జాలకు గురవుతున్నాయా, మీ బృందం మీ టీం అంతా కూడా తిరిగి చూసుకొని చేయాలి. మీకు అది తెలియదు, మీరు చూస్తున్నట్టు నిద్రపోయినట్టు ఉంటారు, పట్టనట్టు కళ్ళు మూసుకున్నట్టు ఉంటారు. కాబట్టి కళ్ళు తెరిపిస్తానికి ఉన్నాయే ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు. మరి అక్కడక్కడ వెతికి కష్టపడి ఎన్నో కష్టాలకు లోబడి ఎంతో థ్రెడ్ జోన్లో పనిచేస్తూ ఇలా పత్రికా విలేకరులు ఇలాంటి వేణుగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ జర్నలిస్టులు మరి వాళ్ళు ప్రాణం పెట్టి వాళ్ళు తెగించి ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా మీరు పొయ్యి చూసేటువంటి దిక్కు దివాన లేదు. ఏం జరుగుతుంది, ఎందుకు, మరి మీరు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు దేనికోసం చేస్తున్నారు? ఇలాంటి కంప్లైంట్లు వస్తే మీరు చేయలేకపోతే ఈరోజు లాస్ట్కు ఆ వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి సీనియర్ జర్నలిస్టు మరి ఆయన ఇప్పుడు ఆఖరికి హైడ్రా కమిషనర్ కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే, ఈ అక్రమ నిర్మాణాల మీద యాక్షన్ చేయకపోతే పోరాటం మొదలు పెడతామని చెప్పినటువంటిది వేణుగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసి బాధ్యులైన బిల్డర్లపై మరియు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్మాస్ కూడా ప్రజలు కోరుతున్నారు. ఇది ఇప్పుడు ఈ యొక్క వార్తను చూడండి. ఈ యొక్క బడంగ్పేటలో ఉన్నటువంటి అల్మాస్ గూడలో నాలాను కబ్జా చేసి బఫర్ జోన్ అని కూడా వదలకుండా కబ్జా కోరల చేతిలో చిక్కుకున్నటువంటి అల్మాస్ గూడలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మరి ఈ యొక్క పేపర్ వార్తతోటనైనా ఇప్పటికైనా స్పందించి మరి ఉన్నతాధికారులు దాని మీద పర్యవేక్షణ చేసి విచారణ చేసి ఇది వాస్తవమా, అక్రమ నిర్మాణమా, సక్రమ నిర్మాణమా అని చెప్పి మీ దృష్టికి తీసుకొని అది కాక నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అయితే మాత్రం ఖచ్చితంగా కూల్చేంత వరకు మా పోరాటం ఆగదని మరి సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఎల్బీ నగర్ జోన్ కు సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా సరే, మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ఇలాంటి ఫిర్యాదులు మీకు వచ్చినప్పుడు ప్రాథమిక విచారణ చేపట్టండి. మీరు వెళ్ళి చూడండి, అక్కడ నిజంగా ఈ భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్త కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, ఇది వాస్తవమా కాదా అనేటువంటి విచారణ కూడా చేసేటువంటి పరిస్థితి లేరు. ఎందుకు అసలు మీరు దేనికి ఉన్నట్టు మీరు ప్రజలు అడుగుతున్నారు, లేకపోతే పోరాటం చేస్తుంటారు. అంటే అక్రమ నిర్మాణాలకు సామాన్య ప్రజలు జర్నలిస్టులు వచ్చి మీ నిద్ర నుంచి మేల్కొల్పి మిమ్మల్ని లేపి ఓయిడ జరుగుతున్న అక్రమ నిర్మాణం చెప్తా కూడా పోరా? ఏమనుకుంటున్నారు మరి? ఎవరు చెప్పాలి మీకు? ఎట్లా చెప్పాలి? పోరాటాలు చేయాలన్నా? అక్రమ నిర్మాణదారులకు వ్యతిరేకంగా పోరాటం అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి బట్టలు చింపుకొని దీక్షలు, నిరాహార దీక్షలు, ఆఫీసుల ముందు యాజిటేషన్లు, అక్రమ నిర్మాణాల దగ్గర టెంట్లు వేసుకొని అన్నం వండుకుంటా కూర్చొని రోడ్ల మీద నిరసనలు చెప్తేనే ఈ అక్రమ నిర్మాణాలు గురుస్తారా అని అడుగుతున్నారు ప్రజలు. ఇకనైనా కళ్ళు తెరవండి, లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రతి వీడియోలో చెప్తున్నాం మేము. ఎల్బీ నగర్ సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కబ్జాదారుల మీద మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోతే మీ మీద క్రిమినల్ కేసులు అవుతాయి. ఆ విషయం తెలుసో తెలియదా మీకు? ఇప్పటికైనా స్పందించండి అని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు.